హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీకిష్టమైన దేవుళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకిష్టమైన దేవుడు అనే దానికంటే, మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో, ఆ దేవుడి నుంచి మీకొక గైడెన్స్ దొరికితే బావుంటుందని నాకనిపించింది. ఎందుకంటే, మీలో చాలామందేంటంటే, ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక సమస్యలతో బాధపడుతుంటారండి. సో, ఈ బాధేంటంటే ఆ టైంకి కొంత రికవర్ అయినట్టు అనిపిస్తున్నా సరే, మళ్ళీ కూడా అది ఎక్కువైపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అసలు ఈరోజు మీరు నమ్మే భగవంతుడు మీకేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఆర్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలా ఏంటంటే గాడ్ నుంచి ఒక గైడెన్స్‌లా ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి రీడింగ్స్ చేశాను. బట్ డెఫినిట్‌గా టైమ్ టు టైమ్ ఇలాంటి రీడింగ్స్ చేస్తుంటే మీ లైఫ్‌లో ఏవైనా నెగెటివ్‌గా జరుగుతున్నా సరే మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తారండి. అండ్ మీరేం చేయాలి అనే క్లారిటీ కూడా మీకు వస్తది. సో దట్ మీ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరనుకున్న వేలో మారుతాయి అని మాత్రమే ఇలాంటి రీడింగ్స్ చేయడానికి రీజన్. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష్ ఉన్నారు. సెకండ్ కార్డ్ సెట్‌కి గాడెస్ కాళీమా ఉన్నారు. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గాడెస్ సీత అండ్ లార్డ్ రామ ఉన్నారు. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్! ఎవరైతే ఈ గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో, అంటే ఈ కార్డ్ మీద ఒక మెసేజ్ ఉంది కదా! ఈ మెసేజ్ ఏంటంటే నేను లాస్ట్‌లో చెప్తాను ఏంటి అనేది. బట్ ఫస్ట్ మిగతా మెసేజెస్ ఏంటి అనేదైతే మనం చూద్దాం. సో ఇప్పుడు ఎవరైతే ఈ కార్డ్ చూజ్ చేసుకున్నారో మీకసలు గాడెస్ లక్ష్మి ఆర్ లార్డ్ గణేష మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా మారబోతున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ ఎమోషన్స్ ఎందుకో కానీ బ్యాలెన్స్‌లో లేవండి. మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ టైంకే మీకేంటంటే ఎమోషన్స్ హై అవుతున్నాయి. ఆ టైంకే ఎమోషన్స్ లో అవుతున్నాయి. ఇదేంటంటే ఒక బ్యాలెన్స్‌లో లేకపోవడం వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారండి. మెంటల్‌గా ఎందుకో కానీ మీరు స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈవెన్ దీనివల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా మీరనుకున్న విధంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. ఇక్కడ క్లియర్‌గా నాకర్థమవుతుంది ఏంటంటే, మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలా వరకు మీరేమనుకుంటున్నారంటే, మీరు ట్రై చేస్తున్నారు, మీరు మేనేజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ, ఇది మేనేజ్‌మెంట్ అయితే కాదండి. ఖచ్చితంగాను మీరు ఇబ్బంది పడుతున్నారు. అండ్ కమింగ్ డేస్‌లో ఏమవుతుందంటే, మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోకపోతే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు అస్సలు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో, ఒక వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళలో ఒకటి ఇంబాలెన్స్‌లో ఉంది అని రియలైజ్ అవుతారో, ఖచ్చితంగా వాళ్ళేంటంటే, ఒక క్లారిటీ తెచ్చుకొని స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకో కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీ రూట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. మీరేంటంటే సేఫ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. సెక్యూర్‌గా మీకు అనిపించట్లేదు. ఎక్కడో కానీ మీకు భయం వేస్తుంది. యాంగ్జైటీ వస్తుంది. రేపనే రోజు ఏమవుతుందో. అంటే మీలోని ఇవన్నీ కూడా ఉన్నాయండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీలోని ఆ పాజిటివ్ సైడ్ అండ్ నెగెటివ్ సైడ్ రెండూ కూడా బ్యాలెన్స్‌లో లేవు. అంటే మీరు అనుకోవచ్చు, పాజిటివ్ సైడ్ ఎక్కువుండి, నెగెటివ్ సైడ్ తక్కువుంటే మంచిది కదండీ! మాలో పాజిటివిటీ ఎక్కువుందేమో అని. ఇక్కడ నేనొకటి చెప్తాను చూడండి. మీరనుకున్నట్టే ఒకవేళ మీలో పాజిటివిటీ ఎక్కువుండి, నెగెటివిటీ తక్కువుందనుకోండి, అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మీరు ఎక్కువ మంచిగా ఆలోచించినా, మంచిగా ఏదో చేసేయాలి అనుకున్నా సరే సఫర్ అయ్యేది మీరే. కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తారు.
తర్వాత మీరే ఇబ్బందులు అంటే ఎదుర్కోవాల్సొస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలండి. సో, నేను చెప్పేదేంటంటే, ఒక వ్యక్తిలో ఆ పాజిటివ్ సైడ్ ఉంటుంది అండ్ నెగెటివ్ సైడ్ రెండూ ఉంటాయి. కాకపోతే పాజిటివ్ సైడ్ అండ్ నెగెటివ్ సైడ్ 2 బ్యాలెన్స్‌లో ఉండాలండి. ఏది ఎక్కువైనా సరే మీరు ఇబ్బంది పడతారు. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఈ 2 మాత్రం బ్యాలెన్స్ చేయడం చూడండి. మీరు పాజిటివ్‌గా ఉంటే మంచిదేనండి. మరి కొంచెం అందరికీ కూడా మీరు ఆ హ్యాపీనెస్‌ని ఇవ్వగలుగుతారు. అండ్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీతో ఉండాలి అని ఎక్కువగా కోరుకుంటారు. అలానే మీలో ఆ నెగటివిటీ ఉన్నా సరే మీరేంటంటే దాన్ని ఎంబ్రేస్ చేయాలండి. ఎందుకంటే మీలో ఉన్న ఆ నెగటివిటీ ఏంటో కూడా మీరు తెలుసుకుంటే మీరు ఏం చేయకూడదు అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో, ఈ 2 కూడా ప్రతి మనిషిలోని ఉంటాయి. అండ్ ఆ 2 కూడా బ్యాలెన్స్‌లో ఉన్నంత వరకు ఏ సమస్యలు ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ మెసేజ్‌కి వచ్చేసరికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లైఫ్‌లో కొన్ని మీరు మిస్ అయినప్పుడే మీకు ట్రూ వర్త్ అనేది తెలుస్తుందండి. ఆర్ ట్రూ వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఉంటారు. మీరు ఏదో ఒకటి ట్రై చేస్తుంటారు. అది మిస్ అవుతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే, మీ ఒరిజినల్ పర్పస్ ఏంటి? మీరసలు ఏం చేస్తే బావుంటుంది? ఓకే. మీరది మిస్ అయ్యారు. సో, అది చాలా వాల్యుబుల్. అది చాలా ఇంపార్టెంట్ అని ఇలా రియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ దానికోసం ఎలా ప్రయత్నం చేయాలి? ఆర్ ఏం చేస్తే బావుంటుంది? ఒకవేళ అది అవ్వకపోతే దానికంటే వర్తీది మీకు ఏది సూట్ అవుతుంది? మీకేది హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరు ఇలా ఏంటంటే తెలుసుకోవాలండి. మీ లైఫ్‌లో ఒకటి లాస్ అయినంత మాత్రాన అది పర్మనెంట్‌గా లాస్ కాదు. మీరు అనుకుంటేనే అలా లాస్. లేకపోతే మీరేంటంటే దానికి సబ్‌స్టిట్యూట్‌గా ఇంకొకటి తీసుకురాగలుగుతారు. ఆర్ అట్‌లీస్ట్ అదే కావాలి అనుకుంటే దాని పరంగా మీరు ప్రయత్నాలైనా సరిగ్గా చేయగలుగుతారు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా లార్డ్ గణేష ఆర్ గాడెస్ లక్ష్మి చెప్తున్నారండి. ఇంకొకటేంటంటే అంటే ఇప్పుడు ఒకటి లాస్ అయ్యారండి. మీకు బాగా ఇంపార్టెంట్ అయింది. సో, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు అది మిస్ అయిపోతే మీకనిపిస్తుందిప్పుడు. అర్రే! అది మిస్ అయిపోయింది. అది మనకు చాలా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు ఏం చేయాలి అని. సో, ఇలాంటి టైంలోనేంటంటే మీరు ఇగోతో కాకుండా ప్యాషనేట్‌గా ఒక లవ్‌తో దాన్ని సాధించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తారు. ఈవెన్ అదే అని కాదు. దాని ప్లేస్‌లో ఇంకేదైనా కూడా అలా వర్క్ చేసి తెచ్చుకుంటారండి. అంతేకాని మీలో ఆ సెల్ఫిష్‌నెస్ అనేది ఉండదు. సో, అదే ఇక్కడేంటంటే గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష చెప్తున్నారండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పేది. సో, ఏదైనా సరే ఒకటి పోయినంత మాత్రాన అది తిరిగి రాదు అని కాదు. లేకపోతే దానికంటే బెటర్‌ది రాదని కూడా కాదు. మీరు ఆలోచన విధానం అనేది మార్చుకొని మీరు కొన్ని రియలైజ్ అవుతారు. అండ్ దాని ప్లేస్‌లో ఇంకొకటి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అనైతే ఇక్కడ మెసేజ్ అండి. అండ్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లోని ఏదో ఒక విషయంలోని మీరు సక్సెస్‌ని చూడబోతున్నారంట. మీకైతే విక్టరీ ఉందండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక కెరియర్ అవ్వచ్చు. లేదంటే మ్యారేజ్ అవ్వచ్చు. ఆర్ ఏదైనా హౌస్ ప్లాన్ ఉంటే అదైనా అవ్వచ్చు. ఆర్ మనీ వచ్చిన దగ్గర అవ్వచ్చు. ఏదో కానీ మీరు సాధించబోతున్నారంటండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ అన్నీ అని చెప్పను. బట్ ఒకటి సమ్ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరేంటంటే సక్సెస్‌ని చూడబోతున్నారంట. అది మీరు ఊహించిన దానికంటే కూడా చాలా సంతోషాన్నిస్తుంది అన్నట్టుగా ఇక్కడ గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష చెప్తున్నారు. సో, మీరేంటంటే పాజిటివ్‌గా ఉండండి. ఇప్పటినుంచే దాని కోసం ఎక్సైటింగ్‌గా ఫీల్ అవ్వండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగాను సక్సెస్ అనేది కూడా మీ లైఫ్‌లో ఉంటుందంటండి. మీరిప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, మీరు ఏదో ఒక దాంట్లో మొత్తానికే ఫోకస్డ్‌గా ఉన్నారు. చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నారు. బట్ అదెందుకో అవ్వట్లేదు. మీకది అవుతుందా లేదా అని అనిపిస్తుంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉన్నా ఈవెన్ ఇప్పటి వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టకపోయినా ఇప్పటి నుంచైనా ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఏమొచ్చిందంటే మీరు హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ప్లాన్‌తో కానీ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంట. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. మీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్ ఏదైనా ఉంటే దాని పరంగా ఇది ఒక మెసేజ్‌లాగా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేను చెప్పాను కదా! విక్టరీ అయితే ఉందండి. అది ఏంటనేది తెలీదు. బట్ మీకు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే గాడెస్ లక్ష్మి అంటేనే వెల్త్ అండ్ అబండెన్స్. లార్డ్ గణేష అంటే గుడ్ లక్ అండి. అండ్ ప్రాస్పరిటీ. సో, డెఫినెట్‌గా మీకైతే ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎవరైతే ఈ కార్డ్ సెట్ చూస్ చేసుకున్నారో మీరు చాలా లక్కీ అండి. అందుకే ఈరోజు ఇలాంటి మెసేజెస్ అయితే మీరు చూస్తున్నారు ఆర్ వింటున్నారు. డెఫినెట్‌గా దీని ఇంపాక్ట్ అనేది మాత్రం ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఒకవేళ మీరు నెక్స్ట్ మీ కెరియర్‌లో ఏం చేయాలి? ఆర్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అని చెప్పి
క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక ఐడియా రాబోతుందంట. చాలా క్రియేటివిటీ అండి. ఎందుకో కానీ ఇక్కడ మీరేంటంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు చాలామంది మీలో ఏం చేస్తారంటే బిజినెస్ చేయాలని అనుకుంటారు. కాకపోతే ప్లాన్స్ ఉండవు. ఎలా చేయాలి? ఏంటి? అని ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకి ఇది ఒక రైట్ టైమ్ అని చెప్పొచ్చు. దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఈవెన్ మీరు ఏదైనా ఒకటి కొత్తగా పర్చేస్ చేయాలి అనుకున్నా సరే మీకు కూడా ఇది రైట్ టైమే. డెఫినిట్‌గా అది కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎవరైనా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఇది రైట్ టైం. ఖచ్చితంగా అది కూడా వర్కౌట్ అవుతుంది. మీరు తీసుకోకపోయినా ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. అదైతే క్లియర్‌గా నేను చెప్పగలను. బట్ ఎందుకో కానీ మీ లైఫ్‌లో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది నాకు కనిపిస్తుంది. క్లియర్‌గా ఇక్కడ కార్డ్స్ అయితే అవే మీకు చెప్తున్నాయి. ఎందుకో కానీ గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష మాత్రం ఈ రోజైతే మాత్రం మిమ్మల్ని బ్లెస్ చేయడానికే వచ్చారు. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్‌ని మీరు హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయండి అంతే. అండ్ ఇంకా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇంతవరకు నాకు తెలిసి మీ లైఫ్‌లో అంటే చాలా సిట్యుయేషన్స్ ద్వారా సఫర్ అవ్వడం కానీ, మొత్తానికి లక్ లేనట్టు ఫీల్ అవ్వడం కానీ, ఎందుకో ఏ పని చేసినా ఒకటి చేస్తే ఇంకొకటి అవ్వడం అంటే రివర్స్ అవుతుండేవండి ఎక్కువగా. మీరు ఒకటి చేస్తే అది అనుకున్న వేళ అవ్వకుండా ఇంకొకలా అవ్వడం ఇలాంటివి ఎక్కువ జరిగినట్టు నాకు అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అయ్యారండి. ఎందుకో మీరు చాలా అన్‌లక్కీ పర్సన్‌లా ఫీల్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ నేను ఒకటే చెప్తాను. మీరైతే అన్‌లక్కీ పర్సన్ కాదండి. ఆ టైంలోనేంటంటే అది మీ కర్మ. సో, మీ కర్మని మీరు ఫేస్ చేశారు కాబట్టే మీరేంటంటే ఏదనుకున్నా అనుకున్నట్టు అవ్వలేదు. దానివల్ల మీరేంటంటే ఆ పెయిన్‌ని ఫీల్ అవ్వడం కానీ, ఆ సఫరింగ్స్ చూడటం కానీ జరిగింది. బట్ ఇప్పుడేంటంటే గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష బ్లెస్సింగ్స్‌తోని ఖచ్చితంగాను మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే మారబోతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కరెక్ట్‌గా థింక్ చేయాలండి. మీరు ఏదైనా ఒకటి ఇప్పుడు చేయాలనుకున్నా మీ సైడ్ నుంచి మీరు యాక్షన్ తీసుకోవాలి అని ఒక సిట్యుయేషన్‌లో అనుకుంటున్నా మీకొక మంచి ప్లాన్ అవసరం. అండ్ సిట్యుయేషన్ పరంగా చాలా అనాలిసిస్ చేయాలి. చాలా ఫోకస్డ్‌గా మీరు ఇది చేస్తే మాత్రం మీలో ఆ డెడికేషన్ ఉంటే డెఫినిట్‌గా సక్సెస్‌ని మీరు చూస్తారండి. న్యూ ఆపర్చునిటీస్ చూస్తారు. అండ్ ఒక సిట్యుయేషన్‌లోని ఆర్ ఒక వ్యక్తి పరంగా అయినా సరే మీరు కోరుకున్న వేలో మళ్ళీ న్యూ బిగినింగ్స్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే మీరు ఒక రైట్ టైమ్‌గా ఫీల్ అవ్వొచ్చండి. మీ లైఫ్‌లో ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు ఛాన్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది. నాకెందుకో కానీ మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో, ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. అదేంటంటే మీరు ఏదైనా ఒకటి కోల్పోయినా సరే పాస్ట్‌లో ఇప్పుడు దాన్ని మీరు సాధించుకోగలరు. మీలో ఆ ప్యాషన్ ఉంది. ఆ ఫైర్ ఉంది. మీలో ఉన్న ఫైర్‌ని బయటికి తీయండి. తీసి సిట్యుయేషన్స్ పరంగా కరెక్ట్‌గా దాన్ని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నారో అది సాధించుకుంటారు అని చెప్పి క్లియర్‌గా ఇక్కడ మెసేజెస్ అండి. అండ్ చూద్దాం అసలు లాస్ట్ లార్డ్ గణేష అండ్ గాడెస్ లక్ష్మి నుంచి మెసేజ్ ఏంటనేది. సో, యూ ఆర్ అట్రాక్టింగ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. సో, నేను చెప్పాను కదండీ! డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకైతే ఆ వెల్త్ అనేది రాబోతుంది. అండ్ గుడ్ హెల్త్ కూడా మీకు ఉంటుంది. ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అంటే ఫ్రీక్వెంట్‌గా కొంతమంది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి. మీలాంటి వాళ్ళకి కూడా హెల్త్ అనేది బెటర్ అవుతుంది. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. ఫినాన్సెస్ పరంగా కూడా ఎవరైనా టైట్‌గా ఉంది అని ఫీల్ అవుతున్నా, ఫినాన్సెస్ పరంగా ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకున్నా సరే, ఈ కార్డ్ చూసిన తర్వాతైనా మీకు అర్థం అవ్వాలండి. సో, నేను ఇంకొకటి కూడా మీకు చెప్తున్నానండి. అదేంటంటే, ఇలాంటి ఒక కార్డ్ వచ్చింది కాబట్టి, ఎవ్రీ వెడ్నెస్‌డే లార్డ్ గణేషకి ఏంటంటే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. చాలా వరకు వెడ్నెస్‌డే నాన్ వెజ్ తినడం మానేయండి. అండ్ గాడెస్ లక్ష్మికి కూడా ఎవ్రీ ఫ్రైడే మీ ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయండి. ఆ రోజు కూడా ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే మానేయండి. సో, ఇదెందుకంటే మీ లైఫ్‌లో నిజంగానే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి. అంటే ఫినాన్షియల్‌గా కూడా మీ పొజిషన్ బెటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా చెయ్యాలండి. ఈవెన్ టెంపుల్‌కి వెళ్తే ఆ రోజు ఇంకా మంచిది. బట్ అది మీ ఇష్టం. బట్ ఈ కార్డ్ వచ్చిన తర్వాత మాత్రం మీ ఫినాన్సెస్ అయితే బెటర్ అవుతాయి. మీ లైఫ్ బావుంటుంది. మీరు కోరుకున్న హ్యాపీనెస్ దొరుకుతుంది. అండ్ డెఫినిట్‌గా హెల్తీగా కూడా ఉంటారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కాళీమా కార్డ్‌ని చూజ్ చేసుకున్నారో సో, వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. సో,
ఈ కాళీమా కార్డ్ మీద ఉన్న మెసేజ్ ఏంటి అనేది లాస్ట్‌లో నేను చెప్తాను. బట్ ఫస్ట్ మిగతా మెసేజెస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? కాళీమా నుంచి మీకు గైడెన్స్ ఏంటి? సో, కాళీమా అనగానే కొంతమందికి దుర్గాదేవి బాగా గుర్తొస్తారండి. సో, మీరేంటంటే దుర్గాదేవి నుంచి కూడా మెసేజెస్‌గా కన్సిడర్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే పార్వతీదేవి అంటే బాగా ఇష్టం ఉంటుంది. సో, మీరు అలా కూడా అనుకోవచ్చు. ఏదైనా సరే అసలు మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కోసం ఈరోజు ఈవిడ మీకు చెప్పే విషయాలేంటి అనేదైతే మనం చూద్దాం. సో, మీకైతే కార్డ్స్ కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరేంటంటే ఎలాంటి ఒక టైట్ స్పాట్‌లో ఉన్నా, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఎవరైనా ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నా, ఒక వ్యక్తో 10 మంది వ్యక్తులో బట్ స్టిల్ కొంతమందితో మీరేంటంటే ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నా మీరేంటంటే పీస్‌నే చూజ్ చేసుకోవాలండి. ఈ ఫైట్స్ అనేవి వర్తీ కాదు. మీరైతే మీ టైంని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఒకవేళ మీరు నిజంగానే ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగాను మీరేంటంటే అపాలజీ చెప్పాల్సుంటుందండి. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తప్పు చేస్తే వాళ్ళు మీకు అలా చెప్పకపోయినా సరే మీరు వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చండి. వాళ్ళ నుంచి మీరేంటంటే అది ఎక్స్‌పెక్ట్ చేస్తూ మీరు మీ లైఫ్‌ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక వ్యక్తి ఒకవేళ పాస్ట్‌లో వాళ్ళు చేసిన తప్పుని రియలైజ్ అయ్యి మీకు వాళ్ళు అపాలజీ చెప్తే మీరది యాక్సెప్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేకపోతే లేదు. బట్ ఫైట్ మాత్రం చేయకూడదండి. ఎవరితో కూడా ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. పీస్‌నే చూజ్ చేసుకోండి. ఇలాంటి ఒక కార్డ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటే డెఫినిట్‌గా ఏమవుతుందంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆర్ ఏ గాడ్‌కైతే ప్రేయర్స్ ఎక్కువగా ఆఫర్ చేస్తారో అంటే మీకంటూ ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ ఫేవరెట్ గాడ్ కాకపోయినా గాడెస్ కాళీ అయినా సరే మీకేంటంటే గైడెన్స్ అనేది ఇస్తుంటారండి. ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసినప్పుడు మీరేం చేయాలి అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీకు చెప్తుంటారు. సో, అదేంటంటే మీరున్న సిట్యుయేషన్స్‌కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఇలాంటి కార్డ్ అయితే ఒకటి వచ్చిందండి. ఖచ్చితంగాను మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే పీస్‌నే చూజ్ చేసుకోండి. ఫైట్స్ చేయొద్దు. ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరు అందరికంటే కూడా ఎక్కువ లవ్ చేసుకోవాలండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోకపోతే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ చాలా సఫర్ అవుతారండి. యాక్చువల్‌గా మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎప్పుడూ కూడా వాళ్ళనేంటంటే ఎవరో ఒకళ్ళు ప్యాంపర్ చేయాలి. లేకపోతే వాళ్ళ డిజర్వ్ చేసే రెస్పెక్ట్‌ని ఎవరైనా సరే వాళ్ళకివ్వాలి అని కోరుకుంటారండి. సో, ఇలాంటి ఒక టైంలోనేంటంటే జనరల్‌గా ఏ మనిషి కూడా వాళ్ళకి వాళ్ళు ఆ రెస్పెక్ట్ అనేది పెద్దగా ఇవ్వరండి. వాళ్ళు సఫర్ అవుతున్న సిట్యుయేషన్స్ వల్ల. ఎవరో కొంతమంది మాత్రమే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. సో, ఎవరైతే ఇలా సెల్ఫ్ లవ్ చేసుకుంటారో వాళ్ళెప్పుడూ సఫర్ అవ్వరండి. వాళ్ళెప్పుడూ కూడా హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో వ్యక్తులు ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తున్నా సరే వాళ్ళు కేర్ చేయరు. అండ్ ఇంకొకటేంటంటే ఎవరినైతే వాళ్ళు ఎక్కువ లవ్ చేసుకుంటారో డెఫినిట్‌గా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఆ వ్యక్తికి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఎక్కువ లవ్ చేసుకోరో వాళ్ళు డెఫినిట్‌గా సఫర్ అవుతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కాళీమాత మీకు క్లియర్‌గా చెప్తున్నారండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకోసం మీరు కేర్ తీసుకోండి. మీ నీడ్స్ ఏంటో మీరు చూడండి. మీకేది ఇంపార్టెంట్ అయితే దానికి ప్రయారిటీ ఇవ్వండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాతే ఎవరైనా. మీ లైఫ్‌లో ఒక వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారు అంటే దానికి రీజన్ మీరే. ఎందుకంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే మీరంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు. మీరు బాధపడతారు. బట్
సఫర్ అవ్వడం అయితే మాత్రం జరిగేది కాదు అన్నట్టుగా ఇక్కడ ఒక మెసేజ్ అయితే ఛానెల్ అవుతుందండి. సో, ఏదైనా సరే ఒక్కసారైతే ఆలోచించండి. మీలో మార్పయితే రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఆ ప్రాసెస్‌లో మీరు బాధపడి, మీరేంటంటే దాని నుంచి బయటకి రాలేక, అలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. మీకోసం మీరు ఆలోచించుకుంటే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే, ఖచ్చితంగాను ఈ టైంలో మీరు స్ట్రాంగ్‌గా ఉండాలండి. మీలో ఉన్న ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ మీరు ఎప్పుడైతే పీస్‌ని చూజ్ చేసుకుంటారో, ఖచ్చితంగాను మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే, ఆ సిట్యుయేషన్‌లో మీరు సక్సెస్‌ని చూస్తారంట. ఈ కార్డ్ క్లియర్‌గా మెసేజ్ ఏం కన్వే చేస్తుందంటే, మీలో ఉన్న ఆ పర్సనల్ స్ట్రెంగ్త్ కానీ, మీరు చూజ్ చేసుకునే పీస్ కానీ, మీ లైఫ్‌లోకి సక్సెస్‌ని తీసుకువస్తుంది. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీరు కోరుకున్న సక్సెస్ అనేది దొరుకుతుంది అని ఇక్కడ క్లియర్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. అండ్ ఇంకొకటి కొన్ని సిట్యుయేషన్స్‌లో అనవసరంగా మీరు భయపడటం ఆర్ కొంత టెన్షన్‌గా ఫీల్ అవ్వడం ఆర్ మీకు ఏమో అవుతుందనే భయం ఇలాంటివన్నీ కూడా ఉంటాయంట. సో, ఏ సిట్యుయేషన్‌లో కూడా భయాలేం పెట్టుకోవద్దు. ధైర్యంగా ఉండండి. ఏదో అయిపోతదని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా సరే కాళీమాత ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ క్రౌన్ చక్రాని బ్యాలెన్స్‌లో ఉంచుకుంటారో అంటే ఇంకేంటో కాదండి. పీస్‌ని చూజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటుంది. సో, ఇలాంటి టైంలోనేంటంటే మీ ఇంట్యూషన్ ద్వారా కూడా మీరేం చేయాలనేది మీకు కాళీమాత గైడ్ చేస్తుంటారు. సో, మీరేంటంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీ లైఫ్‌లోనేంటంటే అన్నీ కూడా మీరు అనుకున్న వేలో స్మూత్‌గా వెళ్తాయి. కానీ మీరు అనవసరంగా వర్రీ అయితే మాత్రం అవి కాంప్లికేట్ అయిపోతుంటాయి. సో, ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. మీకోసం మీరు ఆలోచించుకొని ఏదైనా చెయ్యండి. మీ హ్యాపీనెస్ అనేది అందులో ఉంటుందా లేదా అనేది చూసుకోండి. ఖచ్చితంగాను సిట్యుయేషన్స్ మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ కొంచెం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా డీల్ చేయండి. ఎక్కువ మాట్లాడడం లేకపోతే వాళ్ళేదో ఎక్కువ మాట్లాడుతుంటే మీరది డీప్‌గా తీసుకోవడం మీ హార్ట్‌కి అలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే మీ మధ్యలో కొంత ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, లేకపోతే డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వడం కానీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని కాళీమాత వార్న్ చేస్తున్నారు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతుంటే మీకు నచ్చకపోయినా సరే పొలైట్‌గా దాన్ని కట్ చేయడానికి చూడండి కానీ, రూడ్‌గా బిహేవ్ చేయడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే చాలామందేంటంటే సొంత వ్యక్తులు అనేసరికి చాలా డీప్‌గా వెళ్ళిపోతుంటారు. అంటే బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే, వాళ్ళు కూడా చూసుకోరు. కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని మాటలు మాట్లాడేస్తారు. వాళ్ళతో ఉన్న చనువు వల్ల. అది ఆ వ్యక్తులకి ఎలా అర్థమవుతుందో తెలీదు. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఒకళ్ళు ఏంటంటే రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి కూడా చూస్తారు. సో, అలాంటివి జరగకూడదు అంటే మీరు జాగ్రత్తగా ఉంటే ఇవేమీ జరగవండి. నాకైతే మాత్రం మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్‌కి ఏంటంటే సొల్యూషన్ అనేది మీ దగ్గరే ఉందండి. మీరు కాంప్లికేట్ చేసుకుంటేనే ఇవన్నీ కాంప్లికేట్ అవుతాయి. బట్ మీరు కాంప్లికేట్ చేసుకోకపోతే ఇదేమీ లేదండి. అంతా కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్న పాస్ట్ నుంచి అంటే ఒక సిట్యుయేషన్ పరంగా అసలు ఏం చేయాలో ఇంక మీకు అర్థం కాలేదు. ఫ్యూచర్ అనేది కనిపించట్లేదు. ఆర్ బాగా ఇబ్బంది పడ్డారు. ఈ సిట్యుయేషన్ వల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా పెయిన్‌ని చూసారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉంటే ఇప్పుడున్న పరిస్థితికి మీరు దాని కోసం ఆలోచించడం మానేయాలండి. మిమ్మల్ని అంతలా బాధ పెడుతుంది అంటే మీ అటెన్షన్ అనేది డిజర్వ్ చేయదు ఆ సిట్యుయేషన్. ఆర్ వర్త్ కాదు. మీరు థింక్ చేసే అంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచితే పర్వాలేదు. మీరు సాడ్‌గా ఫీల్ అయ్యేలా చేసిందంటే ఆ సిట్యుయేషన్ అనేది వర్త్ కాదనే కదా అర్థం. సో, ఇప్పుడు మీరేంటంటే మీ పాస్ట్ నుంచి బయటకి రావాలండి. మీలో చాలామంది ఏంటంటే పాస్ట్‌లో స్టక్ అయిపోయినట్టున్నారు. సో దట్ మీ పాస్ట్‌తో మీరు పీస్ చేసుకోలేకపోవడం ఆర్ ఇంకా పాస్ట్‌లో ఉంటూ అదే కంటిన్యూ అవుతుందని బిలీవ్ చేయడం ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. సో, కాళీమాత అయితే ఒకటే చెప్తున్నారండి. మీ పాస్ట్‌ని మీరు విడిచిపెట్టేసి మీరు బయటకి రండి. ఎమోషనల్ అవ్వొద్దు. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయండి. దానివల్ల ఏంటంటే మీరు మీకెక్కడో తెలియట్లేదు కానీ చాలా సఫర్ అవుతున్నారు. మీ లైఫ్‌లో చాలా మిస్ అవుతున్నారు. చాలా మూమెంట్స్ అనేవి పాస్ అయిపోతున్నాయండి. మీకు అర్థం అవ్వట్లేదు. ఇయర్స్ వెళ్ళిపోతున్నాయి. బట్ మీరేంటంటే ఇంకా కూడా రియలైజ్ అవ్వట్లేదు. మీలో చేంజెస్ అయితే రావాలండి. మీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టైం తీసుకోండి మారడానికి. కానీ మారే ప్రయత్నం మాత్రం చేయండి. అలా అని చెప్పి సంవత్సరాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఆ బెస్ట్ మూమెంట్స్ మిస్ అయిపోయిన తర్వాత మీరు ఇంకెప్పటికీ రియలైజ్ అవ్వలేరండి. పాస్ట్‌లో మీరు చాలా మూమెంట్స్ అనేవి గ్రాబ్ చేసుకొని ఉండొచ్చు. బట్ ప్రెజెంట్‌లో కూడా గ్రాబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ఈ పాస్ట్‌ని విడిచిపెడితే తప్ప. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్‌లో మీరు చాయిసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మేబీ పాస్ట్ అనేది మీకు ఒక ఈజియెస్ట్ చాయిస్ అవ్వచ్చు కానీ, ప్రెజెంట్‌లో మీరేంటంటే ఈజియెస్ట్ చాయిస్ కంటే ఒక టఫ్ చాయిస్‌నే చూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుందంట. ఎందుకంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు పాస్ట్ నుంచి బయటకు రావడం అంటే కాంప్రమైజ్ అవ్వడం, సాక్రిఫైస్ చేసుకోవడం. సో, ఇలాంటివన్నీ చేసిన తర్వాత కాళీమాత అన్నీ చూస్తుంటారండి. మీరు ఏది డిజర్వ్ చేస్తారో, మీకు ఏది వర్తియో అదే మీకిస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడైతే సిన్సియర్‌గా ఉంటారో, మీ సైడ్ నుంచి ప్రయత్నాలు కూడా జెన్యూన్‌గా ఉంటాయో, కేవలం ఇలా కాళీమాత చెప్పినట్టుగా పీస్‌నే కోరుకుంటారో, ఖచ్చితంగాను ఆవిడ మీరు అనుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తారండి. మీకు ఎక్కడా కూడా తక్కువ చేయరు. సో, అది మాత్రం మైండ్‌లో పెట్టుకొని మీరు మారే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగాను మీరు చాయిస్ చేసుకుంటారు కదా! ఆ చాయిస్ అనేది వర్తీ అని తెలుస్తుంది. అక్కడ సక్సెస్ ఉందని తెలుస్తుంది. అక్కడ హ్యాపీనెస్ ఉందని మీకు అర్థమవుతుంది. సో, ఇవన్నీ మీరు చూడాలి అని అనుకుంటే మీ లైఫ్‌ని ఈ వేలో ముందుకు తీసుకువెళ్ళాలండి. పాస్ట్‌నయితే టైమ్ బీయింగ్ మీరు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అది కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తే మంచిదే. బట్ కంప్లీట్‌గా పెట్టలేకపోయినా సరే మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలైనా చెయ్యాలి. అదైతే ఇక్కడ క్లియర్‌గా మెసేజ్. అండ్ చూద్దాం అసలు ఇంకా కాళీమా నుంచి లాస్ట్ గైడెన్స్ ఏంటి ఆర్ లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. కట్ ద కార్డ్స్ టు డ్రామాస్, ఫియర్స్ అండ్ లిమిటేషన్స్. సో, చెప్పాను కదండీ! మీరేంటంటే మీ లైఫ్‌లో జరుగుతున్న ఈ డ్రామాని ఇంకా కట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఈ డ్రామాను క్రియేట్ చేస్తే ఇంక మీరు వాళ్ళని ఎంటర్‌టైన్ చేయకూడదు. వాళ్ళని మీరు స్పేర్ చేయకూడదు. మీ లైఫ్‌లో ఇంత కాంప్లికేషన్స్ తీసుకొస్తున్న వ్యక్తిని మీరెందుకు అలా చూస్తూ విడిచిపెట్టేస్తున్నారు? ఆర్ ఎందుకు వాళ్ళని ఇంకా అలా పట్టుకొని హోల్డ్ చేస్తున్నారు? మీరు సఫర్ అవుతున్నారు కదా! సో, ఇప్పటికైనా సరే మీరు విడిచిపెట్టాలి కదా! ఎందుకు అలా చేయట్లేదు అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా ఒక మెసేజ్ అయితే ఛానెల్ అవుతుందండి. మేబీ ఈ వ్యక్తిని విడిచిపెట్టడం అనేది మీకు కష్టమే అవ్వచ్చు. ఆర్ రేపనే రోజు ఈ వ్యక్తి లేకపోతే మీ పరిస్థితి ఏంటి అనే భయం వేయొచ్చు మీకు. కానీ ఇక్కడ క్లియర్‌గా కాళీమా ఏం చెప్తున్నారంటే, మీరు మీ భయాల్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని విడిచిపెట్టండి. ఆర్ మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తుల్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. ఆ లిమిటేషన్స్‌కి భయపడి అక్కడే ఆగిపోవద్దు. మీ లైఫ్‌లో మీరు ఎండ్‌లెస్ జర్నీని చూడాలి అంటే మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకూడదు అని క్లియర్‌గా ఇక్కడ మెసేజ్ అండి. సో, మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి అయినా సరే మీలో ఉన్నవన్నీ విడిచిపెట్టియండి. ధైర్యంగా ఉండండి. పీస్‌ని చూస్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏదైనా ఒకటి ఆపుతుంది అంటే దాన్ని కట్ చేయండి అంతే. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. కాళీమాత బ్లెస్సింగ్స్ మాత్రం ఎప్పుడూ మీ మీద ఉంటాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గాడెస్ సీత అండ్ లార్డ్ రామ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, అసలు ఈరోజు ఎవరైతే ఈ సీతారాముల కార్డ్ పిక్ చేసుకున్నారో మీకు అసలు వాళ్ళ నుంచి గైడెన్స్ ఏంటి? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇంకా మీ లైఫ్‌లో ఎలా సిట్యుయేషన్స్ మారుతాయి అనేదైతే చూద్దాము. సో, ఈ కార్డ్ మీద ఉన్న మెసేజ్ ఏంటనేది లాస్ట్‌లో నేను చెప్తాను. అండ్ ఫస్ట్ అసలు మిగతా మెసేజెస్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీకైతే కార్డ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ సో, ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకో కానీ మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల లేకపోతే ఎవరైనా వ్యక్తుల వల్లైనా సఫర్ అయ్యి ఉండొచ్చు. సో, మీరేంటంటే ఇంకా హీల్ అవ్వలేదు. ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు. ఇంకా పెయిన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా కూడా అవే రీకలెక్ట్ చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీలో చాలామంది గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నారండి. ఇంకా మీ పాస్ట్‌తో మీరు పీస్ చేసుకోలేదు. ఆర్
మీ పర్సన్‌తో మీరు పీస్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి ఛాన్స్ ఇవ్వకపోయినా ఓకే. బట్ అట్‌లీస్ట్ నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, మీరు కొంత మీ పీస్ కోసమైనా సరే మీరు కొన్ని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. ఏదైనా సరే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరేంటంటే అన్‌హీల్డ్ వెర్షన్‌గానే ఉన్నారు. సో, ఇలాంటి టైంలోనేంటంటే మీరు ఏ డెసిషన్ కూడా తీసుకోకూడదండి. ఆర్ మీరు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోకూడదు. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సుంటుంది. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరొక అన్‌హీల్డ్ వెర్షన్‌గా ఉండి యాక్షన్ తీసుకుంటారో, దాని ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటుందంటే, పాజిటివ్‌గా ఆర్ నెగెటివ్‌గా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయలేరు. ప్లస్ దానివల్ల మళ్ళీ మీరు సఫర్ అవుతారా? లేకపోతే నార్మల్ అవుతారా? అనేది కూడా మీకు తెలీదు. సో, ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరైతే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలండి ఈ టైంలో. ఎందుకంటే మీరింకా కంప్లీట్‌గా హీల్ అవ్వలే. మీ సోల్ అనేది హీల్ అవుతుంది. బట్ ఇంకా మీకు కొంత టైం అవసరం అంట. సో, ఈ టైంలోపు మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే మంచిది. బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ మీరేదో ఒక డెసిషన్ తీసుకోవాల్సింది అంటే మరింక తప్పదు. అది మీ ఇష్టం. బట్ ఏదైనా సరే కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. అండ్ మీ సోల్ హీల్ అవ్వడం కోసం ఈ టైంలో మీరు ఏం చేసినా పర్వాలేదు. లైక్ యోగా కానీ, మెడిటేషన్ కానీ ఆర్ నేచర్‌లో కొంత టైమ్ స్పెండ్ చేయడం కానీ, మీకు నచ్చినవి ఏవైనా యాక్టివిటీస్ చేయడం కానీ, లైక్ ఔట్‌డోర్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. లేకపోతే కొంతమందేంటంటే స్పోర్ట్స్ ఆడుతుంటారు. అలాంటివైనా చేయొచ్చు. ఏదైనా సరే మీ స్కిల్స్‌ని మీరు డెవలప్ చేసుకోవచ్చండి. మీకు హ్యాపీనెస్ ఇచ్చేది మీరు చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇంక మీ ఇష్టం అది. అండ్ ఇంకొకటేంటంటే ఎవ్రీ డే కూడా సీతారాములకి మాత్రం ఒక్కసారైనా ప్రేయర్ చేసుకోండి. అంటే మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తుంటే మెయిన్ రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మాత్రం డెఫినిట్‌గా ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళేంటంటే మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారంటండి. సో, డెఫినిట్‌గా వాళ్ళ నుంచి ఈ బ్లెస్సింగ్స్ ఏంటంటే మీరు రిసీవ్ చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే అది నేను చెప్తున్నాను కదా! మీరు రోజు కూడా మీ ప్రేయర్స్‌ని ఆఫర్ చేయండి అంతే. మీ ఇన్నర్ గైడెన్స్ అనేది చెప్తుంటది మీకు. ఇలా చేయండి, అలా ఉండండి అని. సో, మీ ఇన్నర్ గైడెన్స్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ వేలోనే మీతో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా. సో, మీకైతే అర్థమవుతుందనుకుంటున్నాను. సో, డెఫినిట్‌గా వాళ్ళైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని రకాలుగా మీకు ఇస్తూనే ఉంటారు. మీరది రిసీవ్ చేసుకునే ఆ మైండ్ సెట్‌లో కూడా ఉండాలి. కొంచెం డెవోషన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే బావుంటుందండి. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌లోని ఎవరైనా ఒక వ్యక్తి మీద మీకు డౌట్ ఉంటే, వాళ్ళు సస్పీషియస్‌గా అనిపిస్తున్నట్టయితే, వాళ్ళు మీ వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళతో కేర్‌ఫుల్‌గా ఉండండి. ఒకవేళ మీకు ఎవరి మీద డౌట్ లేకపోయినా సరే, స్టిల్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరో కానీ మీ వెనక మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తున్నారంట. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. అదేంటంటే, వ్యక్తుల్ని అంత ఈజీగా మీరు నమ్మకపోతే మీకే మంచిదండి. ఈవెన్ మీకు వాళ్ళెంత ట్రస్ట్ వర్తీ అయినా సరే, మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆర్ మళ్ళీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటూ ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. ఆర్ యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. అంతేకానీ మీరు ఒకళ్ళని బాగా ట్రస్ట్ చేస్తున్నారు కదా! వాళ్ళెప్పుడు మిమ్మల్ని బీట్రే చేయరు అనే ఆ మైండ్ సెట్‌లో మాత్రం ఏది కూడా చేయొద్దండి. రెక్లెస్‌గా అయితే ఉండొద్దు. మెయిన్ వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ బీట్రే చేసే వాళ్ళు కూడా బయట వాళ్ళు చేయరండి. ఇంట్లో వాళ్ళే అలాంటి పనులు చేస్తుంటారు. సో, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మీకేదైనా ఒకటి చెప్పట్లేదు ఆర్ మీ ఇంట్లో వాళ్ళేంటంటే కొంచెం సస్పీషియస్‌గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తే, వాళ్ళని మాత్రం కొంచెం వాచ్ చేస్తూ ఉండండి. ఇదేంటంటే ఇంట్లో వాళ్ళనే కాదు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, కొలీగ్స్ అయినా అవ్వచ్చు, ఇంకెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఏ వ్యక్తిని కూడా ఇప్పుడు మీరున్న పరిస్థితిలో అంత ట్రస్ట్ చేయొద్దండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తే మీకే మంచిది. అండ్ ఇంకొకటండి, రీయూనియన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీరేంటంటే ఎవరైనా ఒక వ్యక్తితో సెపరేట్ అయిపోయినా ఆర్ మీ లైఫ్‌లో ఒక రిలేషన్‌షిప్ పరంగా మీరేంటంటే బ్రేకప్ ఫేజ్‌లో ఉన్నా ఆర్ మొత్తానికి ఇదేంటంటే లవ్ రిలేషన్‌షిప్ అని కాదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే ఇప్పుడు మీరు ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడట్లేదు. వాళ్ళు మీకు దూరం అయిపోయారు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడేంటంటే రీకన్సిలియేషన్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఖచ్చితంగాను ఆ వ్యక్తి మీరు మళ్ళీ కలుస్తారు, మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ కూడాను రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ ఒస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే మెసేజ్ ఛానెల్ అవుతుంది. సో,
సో, డెఫినెట్‌గా మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ లైఫ్‌లోకి ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి అయితే తిరిగి రాబోతున్నారు. వాళ్ళు చాలా వరకు మీ పాస్ట్ నుంచి అని చెప్పొచ్చు. ఆర్ ఇదేంటంటే ఒక లవ్ రిలేషన్‌షిప్ అని కాదు. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చండి. వీళ్ళు మీకు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కడో కానీ వర్కౌట్ అవుతది అని అనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చండి. ఇది ఎటు వెళ్తుంది అనేది మాత్రం ఇంక ఫేట్ అండి. బట్ వ్యక్తి అయితే మాత్రం వస్తారు. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లోకి మనీ కూడా రాబోతుందంట. ఖచ్చితంగాను మీరు ఏదో ఒక రకంగా మాత్రం మీ లైఫ్‌లో మనీని సంపాదిస్తారంట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే సక్సెస్ రావడం కానీ, సాలరీ పెరగడం కానీ, ఆర్ ఎప్పుడో సేవ్ చేసుకున్న మనీ ఇప్పుడు రావడం కానీ, ఆర్ మీరు పాస్ట్‌లో ఎవరికైనా ఇచ్చిన మనీ తిరిగి రావడం కానీ, ఇలాంటివి ఏమైనా జరగొచ్చండి. మొత్తానికి ఏంటంటే మీరు ఊహించని విధంగా మీ లైఫ్‌లోకైతే మనీ రాబోతుంది. అది ఏ వేలో అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరేంటంటే మనీనైతే చూడబోతున్నారు. సో, ఇదైతే చాలా పాజిటివ్ మెసేజ్ అండి. ఎవరైనా నిజంగా ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళుంటే ఇది మీకొక గుడ్ న్యూస్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చిందంటే డెఫినిట్‌గా మనీ అయితే మీరు చూస్తారు. గాడెస్ సీత అండ్ లార్డ్ రామ ఏంటంటే ఈరోజు మీకు అన్ని రకాలుగా బ్లెస్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవుతుంది. ఈవెన్ ఎవరో ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. మీ సోల్ అనేది హీల్ అవుతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మీరు అందుకుంటారు. అన్నీ మంచిగానే జరగబోతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. బట్ ఏంటంటే లైఫ్ అంతా కూడా ఒకేలా ఉండదండి. ఈరోజు ఒకలా ఉన్నా సరే రేపు ఇంకోలా ఉంటుంది. దాన్ని మీరు ట్రస్ట్ చేసినంత వరకు కూడా మీరు ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే పాస్ట్‌లో మీరెంత సఫర్ అయినా ఒక సిట్యుయేషన్‌లోని మీరేంటంటే చాలా హోప్స్ పెట్టుకున్నా ఇంకా దాని పరంగా మీరు ఆ నెగటివిటీ పెంచుకొని మీరేంటంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. లేకపోతే అసలింకా నా వల్ల కాదు అని మీరు అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నా సరే అవన్నీ కూడా విడిచిపెట్టియండి. పాస్ట్‌లో మీరు ఏం సఫర్ అయ్యారు అనేది పక్కన పెట్టియండి. ఎందుకంటే పాస్ట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మీ చేతిలో ఉంది ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు పాజిటివ్‌గా ఉండి మీ లైఫ్ ఏంటంటే ఒక బ్రైట్ సైడ్ టర్న్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ అనేది బెటర్ అవుతుంది అని మీరు బిలీవ్ చేస్తూ మీరు చేయాల్సిన పనులన్నీ చేస్తుంటే ఖచ్చితంగాను మీ లైఫ్ అయితే హ్యాపీ ఎండింగ్ వైపు వెళ్తుందంటండి. ఇక్కడైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మీకైతే చాలా పాజిటివ్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. మీ లైఫ్‌లో ఎందుకో కానీ ఆ డివైన్ టైమ్ స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆర్ మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతున్నాయి. కాకపోతే మీరు ఇంకా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఎక్కడో కానీ మీలోని ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది? ఆర్ గాడెస్ సీత అండ్ లార్డ్ రామ మీకేం ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు చూడలేకపోతున్నారు. డెఫినిట్‌గా వాళ్ళు మీకు ఆఫర్ చేస్తుందైతే మీరు చూడాలి. అండ్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి కూడా. ఖచ్చితంగాను మీరు పాజిటివ్‌గా ఉండాలండి. ఎప్పుడైతే ఈ సన్ కార్డ్ వచ్చిందో మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవి జరగబోతున్నాయి. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, అవి అవుతాయని మీరు బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసి మీ లైఫ్‌ని ఏంటంటే ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక రిలేషన్‌షిప్ అయినా, ఒక కెరియర్ అయినా సరే, ఒక హౌస్ ప్లాన్ అయినా ఆర్ ప్రెగ్నెన్సీ అయినా, మ్యారేజ్ అయినా, ఫినాన్సెస్ అయినా ఏదైనా సరే మీరు అనుకున్న సక్సెస్‌ని మీరు చూస్తారండి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ అనుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌లోని హ్యాపీ ఎండింగ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ సక్సెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి మీ కార్డ్స్ చూస్తుంటే. ఇప్పటికైనా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీలో ఉన్న నెగటివిటీని విడిచిపెట్టేయండి. పీస్‌ని చూజ్ చేసుకోండి. అండ్ పాజిటివ్‌గా ఉండండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి మీరు అనుకున్న వేలో ఒక కంప్లీషన్‌కి రాబోతున్నాయని బిలీవ్ చేయండి. ఖచ్చితంగాను ఇది జరుగుతుందండి అంతే. అండ్ చూద్దాం ఇంకా అసలు సీతారాముల నుంచి మీకు లాస్ట్ గైడెన్స్ ఏంటి? ఆర్ మెసేజ్ ఏంటి అనేది? హోలీ యూనియన్, సోల్‌మేట్ కనెక్షన్, రొమాంటిక్ ఆపర్చునిటీ. సో, నేను చెప్పాను కదండీ! మీ లైఫ్‌లోకైతే ఎవరో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఒకవేళ మీరు సింగిల్ అయితే ఖచ్చితంగాను మీ లైఫ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవుతారని చెప్పొచ్చు. ఆర్ మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అవ్వబోతున్నారని చెప్పొచ్చు. ఒకవేళ మీరు అంటే సెపరేట్ అయిపోయి మీరేదో సింగిల్‌గా ఉంటున్నా మీ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి రాబోతున్నారండి. చాలా వరకు పాస్ట్‌లో ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు. బట్ ఎవరైనా కూడా అవ్వొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ మాత్రం ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటివరకు సింగిల్‌గా ఉన్నా ఒక రిలేషన్‌షిప్ వల్ల సఫర్ అయినా సరే ఇప్పుడు ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుంది. మీ సోల్‌మేట్‌ని మీరు మీట్ అవుతారు. ఆ లవ్‌ని మీరు మళ్ళీ
పొందుతారు. ఆర్ మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. మళ్ళీ కూడా మీరు హ్యాపీగా ఉండడానికి మీకొక ఛాన్స్ దొరుకుతుంది అని ఇక్కడ సీతారాములైతే మీకొక మెసేజ్‌ని కన్వే చేస్తున్నారండి. సో, మీరైతే హ్యాపీగా ఉండండి. అసలు ఏ నెగెటివ్ థాట్స్ కూడా పెట్టుకోవద్దు. చాలా పాజిటివ్‌గా మెసేజ్ వచ్చింది. అండ్ నేను చెప్పాను కదా! ఇక్కడ కార్డ్ ప్రకారం అయితే పాస్ట్‌లో పర్సన్ రావచ్చండి. బట్ మీరు సింగిల్‌గా ఉన్నా లేకపోతే మీకు పాస్ట్ నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఎలాంటి ఛాన్సెస్ లేవు అని అనిపిస్తే డెఫినెట్‌గా ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని కూడా మీరు మీట్ అవ్వచ్చు. ఒకవేళ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులతో ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళే అవ్వచ్చు. ఈవెన్ పాస్ట్‌లో ఉన్న వ్యక్తులు అనేసరికి మీ లవ్ ఇంట్రెస్టే అవ్వాలని కూడా ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఇది, అది 2 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. సో, ఇకనైనా హ్యాపీగా ఉండండి. సీతారాములైతే మిమ్మల్ని అన్ని రకాలుగా బ్లెస్ చేస్తున్నారు. సో, హ్యాపీగా ఉండండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. నాకు తెలిసి ఈరోజు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీలో చాలామంది పాజిటివ్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. సో, మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.